పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన దేవగురు అయినటువంటి బృహస్పతి వక్రత్యాగం జరిగి రుజుమార్గంలో వృషభ రాశిలోనే రుజుమార్గంలో 99 రోజుల పాటు సంచరిస్తాడు. అంటే మే 14వ తేదీ వరకు 99 రోజుల పాటు సంచరిస్తాడు. ఈ 99 రోజుల పాటు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి గురుడు ఎవరు అంటే సప్తమ దశమ స్థానాధిపతి. సప్తమ దశమ స్థానాధిపతి అయిన గురుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే అసలు గురుడు రుజుమార్గంలో సంచరిస్తే ఏమిటండి, ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే అసలు గురుడు ఒక రాశిలోకి ప్రవేశించడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన సనాతన ధర్మంలో, హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాటికి గురుడు అధికమైన ప్రాధాన్యత కలిగినటువంటి వాడు. గురుడు ఒక్కొక్క రాశిలో 1 సంవత్సర కాలం పాటు సంచరిస్తాడు. ఒక రాశి నుంచి మరొక రాశికి మారగానే మొట్టమొదటిగా వచ్చేది ఏమిటంటే పుష్కరాలు. అంటే గురుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించిన వెంటనే ఒక్కొక్క నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12 రోజుల పాటు ఉంటాయి. అవి ఒక్కొక్క నదికి 12 సంవత్సరాలు తర్వాత వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం గురుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురుడు వృషభ రాశిలో సంచరిస్తూ రవి మకర రాశిలోకి ప్రవేశించినటువంటి వెంటనే మహాకుంభమేళా ప్రారంభమైంది. మనం ప్రతిరోజు టీవీల్లో చూస్తూ ఉన్నాం, వార్తల్లో వింటూ ఉన్నాం. 144 సంవత్సరాల తర్వాత ప్రారంభమైనటువంటి మహాకుంభమేళా ఇది. అంటే ఈ కుంభమేళా ప్రారంభం కావడానికి ప్రధానమైన కారక గ్రహం ఎవరు అంటే గురుడే, గురు రవి గ్రహాలు. అటువంటి ఈ 2 గ్రహాలు యొక్క కలయిక గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తుంది. అలానే అసలు గురుడు మానవ జీవితానికి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే మానవులకు కావలసినటువంటి సుఖాలను, అంటే సమస్తమైన సుఖాలను, శుభాలను, సంతోషాలను ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక గ్రహం ఎవరు అంటే గురుడు. ఒక రకంగా చెప్పాలంటే 12 రాసుల వారికి కూడా ధనకారక గ్రహం ఎవరంటే గురుడు. ఇప్పటికీ కూడా మీరు చూడండి, గురుడు అంటే పల్లెటూళ్ళలో కనుక వెళ్ళినట్టయితే పల్లెటూళ్ళలో కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏదైనా వాళ్ళ అమ్మాయికి వివాహం చేయాలన్నా, వాళ్ళ అబ్బాయికి వివాహం చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంకేదైనా పని చేయాలన్నా కూడా ఆ దగ్గరలో ఉండేటటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి లేదా పురోహితుల దగ్గరికి వెళ్ళి మాకు గురుబలం ఉందా అని అడుగుతారు. మేము ఈ పని చేయాలనుకుంటున్నాం, మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం, మా అబ్బాయికి వివాహం చేయాలనుకుంటున్నాం, గురుబలం ఉందా అని అడుగుతారు. అంటే అర్థం ఏమిటి? గురుబలం ఉందా అంటే వాళ్ళ పేరు ప్రకారం లేదా వాళ్ళ నక్షత్రం ప్రకారం వాళ్ళ రాశి ఏంటో తెలుసుకొని ఆ రాశి నుంచి గురుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దానికి తగ్గట్టుగా గురుడు మంచి స్థానాల్లో ఉంటే గురుబలం ఉన్నట్టు, గురుడు కనుక కొద్దిగా ప్రతికూలమైనటువంటి స్థానాలలో కనుక ఉంటే గురుబలం తక్కువగా ఉన్నట్టు చెప్తారు. అంటే మనము చేసేటటువంటి ప్రతి పనికి కూడా గురుడు యొక్క అనుగ్రహం ఉంటే ఏ పనైనా సరే మనం చేయగలుగుతాం. మరి ఇప్పుడు మిథున రాశి వారికి 99 రోజుల పాటు, నిజంగా చెప్పాలంటే 99 రోజులు గురుడు రుజుమార్గంలో ప్రవేశిస్తున్నాడు. మరలా ఇటువంటి ఫలితం 12 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుంది. ఈ 99 రోజులు మిథున రాశి వారికి అనుకూలమా ప్రతికూలమా అంటే మిశ్రమమైన ఫలితాలే ఉంటాయి. పూర్తి అనుకూలం ఉండవు, పూర్తి ప్రతికూలం ఉండవు. కారణం ఏమిటంటే మిథున రాశికి 7 మరియు 10 స్థానాలకు అధిపతి. 10వ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో ఎక్కడ సంచరిస్తున్నాడు? రోహిణి నక్షత్రం 3, 4 పాదాలలోనూ మరియు మృగశిర నక్షత్రములోనూ సంచరిస్తున్నాడు. రోహిణి నక్షత్రం నక్షత్రాధిపతి ఎవరు? చంద్రుడు. ఆ చంద్రుడు ఏ రాశి? మీ జన్మరాశికి ధనస్థానాధిపతి. ధనము స్థానం ఎవరంటే రెండవ స్థానం ధనస్థానం. చంద్రరాశి, చంద్రుడికి సంబంధించినటువంటి రాశి కర్కాటక రాశి, అంటే మీ రాశికి 2వ స్థానం. ఎక్కడ సంచరిస్తున్నాడు? రోహిణి నక్షత్రంలో. అంటే మీ రాశికి ధనస్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క నక్షత్రంలోనే గురుడు సంచరిస్తున్నాడు. అంటే ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉంటాయి.
కానీ ఊహించినటువంటి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి మిథున రాశి వారు ఖర్చులకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. అలానే దశమ స్థానం అంటే దేనికి సంబంధించిన స్థానం? కర్మస్థానం కదా, అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ కదా. ఈ అడ్మినిస్ట్రేటివ్ లార్డ్ అయినటువంటి గురుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నప్పటికీ రోహిణీ నక్షత్రం ధనస్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో ఆ సంకల్ప సిద్ధి జరుగుతుంది. అలానే సప్తమ స్థానాధిపతి ఎవరు? గురుడే. ఎక్కడ సంచరిస్తున్నాడు? వ్యయస్థానం. సహజంగా వ్యయస్థానం పాపస్థానంలో సంచరించడం యోగాన్ని కలిగించదు. వ్యయస్థానంలో సంచరించడం మిశ్రమమైన ఫలితాలు ఇస్తుంది. కానీ రోహిణీ నక్షత్రంలో సంచరించేటటువంటి రోజులలో కుటుంబ వృద్ధి కూడా జరుగుతుంది. అంటే అవివాహితులకు వివాహ యోగం కూడా కలుగుతుంది. సహజంగా 12వ స్థానం పాపస్థానం కదా. మరి ఈ మిథున రాశి వారికి ఫలితాలు వర్తిస్తాయా అంటే ఎవరికి వర్తిస్తాయి అంటే మీరు జన్మించిన సమయంలో గురుడు కనుక 2వ స్థానంలో కానీ 4, 5 స్థానాలలో కానీ 9వ స్థానంలో కానీ ఈ స్థానాలలో కనుక లేదా మీ జన్మరాశిలో కానీ ఉన్నట్లయితే గురుడు 12వ స్థానంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ గురుడు మీరు జన్మించిన సమయంలో జన్మలగ్నంలో 12వ స్థానంలో కానీ 6, 8 స్థానాలలో కానీ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు గొప్ప ఫలితాలు ఇవ్వలేడు. అటువంటి వారికి ఉద్యోగపరంగా తీవ్రమైన ఒత్తిడి పెరగటం కానీ ఆకస్మికమైనటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు అంటే ప్రతికూలమైనటువంటి మార్పులు సంభవించడం కానీ ఒత్తిడి యొక్క తీవ్రత పెరగటం కానీ వివాహ జీవితంలో అన్యోన్యత తగ్గిపోవటం కానీ లేదా ఏ ప్రయత్నం చేసినా సరే దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం కానీ జరుగుతూ ఉంటాయి. ఎవరికి జరుగుతాయి ఇవి? 12 అంటే మీరు జన్మించిన సమయంలో గురుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు వస్తాయి. అటువంటి సందర్భంలో మీరు గురుడుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేసుకోవటం కానీ బృహస్పతి కవచం ఉంటుంది, బృహస్పతి అష్టోత్తరం కూడా ఉంటుంది. ఈ బృహస్పతి స్తోత్ర పారాయణం చేసుకోవటం వలన గోచారరీత్యా ప్రతికూల స్థానాలలో సంచరించేటప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వారు ఈ 99 రోజులు మీకు గోల్డెన్ పీరియడ్గా కనుక మారాలి అంటే 5 గురువారాలు, గురువారం రోజున శనగలు ఆవుకి ఆహారంగా పెట్టినా లేదా సద్బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలతో పాటు శనగలు దానంగా సమర్పించినా సరే గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి కలిగే ఫలితాలు, చేయదగినటువంటి చిన్న చిన్న పరిహారాలు. శుభం.